नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि कल शाम जब एग्ज़िट पोल जारी किया गया तो उस एग्ज़िट पोल में मैक्सिमम एग्ज़िट पोल जो भी हैं उन्होंने ऊपर एनडीए और आंध्र प्रदेश में भी एनडीए सरकार यानी चंद्रबाबू नायडू की जीत बताई है। इसके बाद रुकन असम्बली कर्नूल हफीज़ खान ने एक वीडियो जारी करते हुए कहा है कि एग्ज़िट पोल पिछले 2014 से हमेशा नाकाम नज़र आ रहे हैं और एग्ज़िट पोल कोई सर्टिफिकेट नहीं है, इस तरीके का उन्होंने कहा कि 2019, 2024 और रिसेंटली छत्तीसगढ़ और तेलंगाना में जो एग्ज़िट पोल दिए गए हैं नताइज उसके बरक्स आए हैं, यानी उसके ख़िलाफ़ आए हैं। ऐसा कहना था रुकन असम्बली कर्नूल हफीज़ खान का। हफीज़ खान ने कहा कि वैएस जगन मोहन रेड्डी ने जिन स्कीमात के तहत अवाम को बिलखुसूस ख़वातीन, बच्चों को और मरीज़ों को जिस तरीके से थामा है, उस एतबार से अगर फ़ाइनल रिज़ल्ट देखा जाए तो यकीनन कामयाबी वैएस जगन मोहन रेड्डी की ही होगी। उन्होंने दावा किया कि वैएस जगन मोहन रेड्डी ही अगली हुकूमत बनाने जा रहे हैं। ये तमाम एग्ज़िट पोल फेक एग्ज़िट पोल है, इसमें कोई ख़ास कसरत नहीं की गई है, ये घर बैठे बनाए गए एग्ज़िट पोल हैं, ऐसा कहना था हफीज़ खान का। हफीज़ खान ने कहा कि गड़पा गड़पा को माना प्रभुत्व यानी घर घर हमारी हुकूमत और तालीमी शोबे की अगर बात की जाए तो नाडू नीडू के तहत स्कूलों की तरक्की, तलबा की जो है बेहतरीन तरीक़े से तालीम फ़राहम करना, ये तमाम स्कीमात रायगा नहीं जाएंगे। इन तमाम चीज़ों को देखते हुए अवाम ने हमारे हक़ में वोट दिया है, ऐसा कहना है हफीज़ खान का। उन्होंने कहा कि जब सही नताइज 4 जून को आएंगे तो पता चल जाएगा कि वाईसीपी हुकूमत किस तरीके से गरीबों को और आम आवाम को साथ देकर उन्हें जो है आगे बढ़ाई है और आवाम ने वैएस जगन मोहन रेड्डी के हक़ में वोट देकर वैएस जगन मोहन रेड्डी को कामयाब करेगी, ऐसा दावा था हफीज़ खान का। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। అందరికీ నమస్కారం। చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, చాలా మంది ఏమో కూటమికు బాగుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది లేదు వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం చూసుకుంటే 2019లో ఉండని, 14లో ఉండని, మొన్న 2023లో ఉండని చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా అంచనా వేయలేకపోయాయి. మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ ఉండని, తెలంగాణ ఎలక్షన్స్ ఉండని, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఉండని, అలాగే మనకే 2019లో చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ సీట్లు మాకు వస్తాయి, లేదంటే మేము రాము, మళ్ళీ తెలుగుదేశం పార్టీనే వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి, డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ చేసి, ఎక్కడో లంచాలు లేకుండా, విపక్ష లేకుండా ప్రతి ఒక్క అర్హులక చూసి విద్యలో, వైద్యంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మళ్ళీ అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేర్పించినాడు. కాబట్టి మహిళలకి పెద్దపీట వేసినాడు. సామాజికంగా ఉండని, రాజకీయంగా ఉండని ప్రతి ఒక్క వర్గానికి మేలు జరిగింది. వృద్ధుల్లో ఉండని, మహిళలు ఉండని, విద్యార్థులు ఉండని, రైతులు ఉండని, రైతు భరోసా కేంద్రాలు ఉండని, అలాగే ఒకవైపు సచివాలయము, వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాల స్కీమ్లు, దాంతోపాటు నాడు నేడు స్కూల్స్, నాడు నేడులో హాస్పిటల్స్, అలాగే జగనన్నే మా నమ్మకం ఉండని ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలకు అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఇంటి దగ్గరికి కల్పించడం ఉండని, జగనన్న సురక్ష కార్యక్రమం ఉండని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండని, ఇలా కోవిడ్ కరోనా సమయంలో 5 సంవత్సరాల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాము.
మన నాయకుడు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసినాడు అండ్ గర్వంగా కూడా చెప్పినాడు. నేను మీకు మేలు చేసింటేనే దమ్ము ధైర్యంతో చెప్పినాడు. నేను మీకు మేలు చేసింటేనే మీరు నన్ను ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్లో కనపడుతున్నాయో దానికన్నా భిన్నంగా చాలా బలంగా గట్టిగా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. స్వీప్ చేయబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా, ఒక శక్తిగా రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన మేనిఫెస్టోని కానీ వాళ్ళ కుటుంబీకి కానీ నమ్మలేదు. కాబట్టి బలంగా మరొక్కసారి 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.